మనకున్న సమాచారం మేరకు 5 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, కానీ ₹1 కూడా ప్రభుత్వానికి కట్టిన సూచనలు దాఖలు లేవు. వీటన్నిటికీ విసుగు చెందిన ప్రజానీకం నరేంద్ర కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున క్వారీలన్నింటినీ కూడా సందర్శించి ఈ దోపిడీని ప్రజల దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మరియు వారి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అన్ని రకాల దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, గ్రావెలు, రోడ్డు మెటల్లో, అదేవిధంగా మైన్స్ అన్నిటిని కూడా దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారి మీద చర్యలు లేవు. దోపిడీ చేస్తున్న వారి మీద చర్యలు లేనందువల్ల స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇందులో ప్రభుత్వంలోని పెద్దలకు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రికి కూడా వాటా ఉన్నట్టుగా అర్థం.